ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానురా. సూర్య, ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి. అమ్మ నాన్న కాల్ చేశారు, మాట్లాడు. అమ్మా చెప్పు. అమ్మా సంధ్య, సూర్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? వాడికి ఏమైనా తాగుడు ఎక్కువైందా? ఎవరి మాట వినకుండా పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నాడా? మమ్మల్ని కలిసినప్పుడు మారిపోయాను, ఇక ఏ సమస్య ఉండదని చెప్పాడు. ఏమండి ఏమండి, మీరు ఎక్కువ ఆవేశపడకండి. ఈ టైంలో ఆయనకి నిజం చెప్పడం మంచిది కాదు. లేదు నాన్న, ఆయనేం తాగడం లేదు. కాకపోతే ఇంట్లో మీరు లేరు, నేను కూడా ఉండను కాబట్టి ఒంటరితనంతో ఆయన ఇబ్బంది పడకూడదని ఆకాశే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆకాష్ తీసుకొచ్చాడు సరే, నువ్వెలా ఒప్పుకున్నావు? మొదట ఒప్పుకోలేదు, కానీ ఆకాష్ మాటలు విన్న తర్వాత కరెక్టే అనిపించింది. మీరు డిశ్చార్జ్ అయ్యే వరకు సూర్య మా ఇంట్లోనే ఉండాలని ఆకాష్ చెప్పారు. అది కాదమ్మా, ఆకాష్ సూర్యని ఫ్రెండ్గానే చూస్తున్నాడు కాబట్టి ఎన్నైనా చెబుతాడు, ఏదైనా చేస్తాడు. కానీ సూర్యకి మాజీ భార్యగా మీతో పాటు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అలా ఏం లేదు నాన్న, నేను సూర్య గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆకాష్ చెప్పారు. అదీ కాక సూర్యని ఒక గెస్ట్లా ఫ్రెండ్లా ట్రీట్ చేయమని చెప్పారు. నేను కూడా అలానే ఉన్నాను. మీరు ఈ విషయం గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇక్కడ ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. డాక్టర్ గారు చెకప్కి వచ్చారా? వచ్చారమ్మా. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, అనవసరంగా ఇక్కడ ఉంటున్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. ఏంటి, నిజంగానా? లేదమ్మా, డాక్టర్ చెప్పిన దాన్ని పూర్తిగా మార్చి చెబుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలంట. మీకు ఆకాష్కి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే బాగా కామెడీ అయిపోయింది కదా. అమ్మా, డాక్టర్ గారు టాబ్లెట్స్ మారుస్తానని చెప్పారు కదా, మార్చారా? అవునమ్మా, అందుకే నీకు నేను ఫోన్ చేశాను. సరేనమ్మా, నేను వీలు చూసుకుని వస్తాను, లేదంటే ఆకాష్నైనా వెళ్ళమని చెప్తాను. అలాగేనమ్మా. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండమ్మా. బాయ్. ఉంటానమ్మా. లక్ష్మి, సూర్య ఆ ఇంట్లో ఉండడం వల్ల సంజయ్కి ఏ సమస్య లేదన్నట్టు మాట్లాడింది కదా, అది నిజమే అంటావా? ఆ విషయంలో మనకెందుకు అబద్ధం చెప్తుందండి? శత్రువుకైనా సరే సహాయం చేసే మంచి మనసు మన సంధ్య సొంతం. అలాంటిది సూర్య విషయంలో తనెందుకు అబద్ధం చెప్తుందండి? మన కోసం. మన కోసమా? అవును లక్ష్మి. సంజయ్ కోడలిగా ఇంటికొచ్చినప్పటి నుండి తన సంతోషాన్ని స్వేచ్ఛగా పంచుకుంటుందే కానీ బాధ విషయంలో మాత్రం చాలా స్వార్థంతో ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా చేసిందేమో అని. ఇదిగో ఇదే వద్దని సంధి చెప్పింది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచించి ఇంతవరకు తీసుకొచ్చారు. కళ్ళు మూసుకొని ఏ ఆలోచనలు లేకుండా కాసేపు ప్రశాంతంగా పడుకోండి. పడుకోండి. నువ్విలా డల్గా కూర్చుంటే నీ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువవుతుంది పండు. నీ లవర్ ఇంటి అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ చెప్పు, డైరెక్ట్గా వెళ్దాం. తెలీదా? ఏంటి పండు ఇది? అసలే డీటెయిల్స్ తెలుసుకోకుండా అతన్ని ఎలా లవ్ చేసావు, ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అంటే నాకు అతని మాట మనసు
రెండూ నచ్చాయి దివ్య. అందుకే వేరే విషయాల గురించి ఆలోచించలేదు, డీటెయిల్స్ తెలుసుకోలేదు. అతనికి నువ్వు కాక వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందంటావా? ఛాన్సే లేదు దివ్య. అతను స్టిల్ బ్యాచులర్. అమ్మాయిలంటే అతనికి చాలా గౌరవం. ఎన్నోసార్లు నాతో చాలా మర్యాదగా జెంటిల్మ్యాన్ లా ఉండేవాడు. అవును మరి, వాడు పెద్ద జెంటిల్ మ్యాన్, నువ్వు పెద్ద వండర్ ఉమెన్. ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ నీ విషయంలో మాత్రం ఎడ్డిది, ఏ సెన్స్ లేనిదని అర్థమవుతుంది. కనీసం అతను ఫోన్ నెంబర్ అని ఇవ్వు. సిమ్ కార్డు కోసం ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఇస్తాడు కదా, అలా అయినా కనిపెట్టొచ్చు. చెప్పు. ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశాను దివ్య. ఆ అడ్రస్ ఫేక్ అని తెలిసింది. ఓ, అడ్రస్ కూడా ఫేక్ ఇచ్చాడా? మహానుభావుడు. సరే, ఇప్పుడు నీ లవర్కి ఒకసారి ఫోన్ చేయి. లిఫ్ట్ చెయ్యడు దివ్య. ఒకసారి ట్రై చేయి. చెయ్యి. రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయని. ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. పండునా ఆఫీస్ నుండి అనుకుని అనవసరంగా బైక్ ఆపాను. రోజు రోజుకి దీని టార్చర్ ఎక్కువైపోతుంది. కాల్ కట్ అయింది దివ్య. మళ్ళీ చేయి పండు. ఈ రోజు ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు నువ్వు ట్రై చేస్తూనే ఉండు. ఏం చేస్తాడో నేను చూస్తాను. చెయ్. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వీడు నేను అనుకున్న దానికన్నా చాలా ముదురులా ఉన్నాడు. ఆ మహానుభావుడి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉండేవి కానీ ఒకరోజు నా ఫోన్ తీసుకుని అన్నీ డిలీట్ చేసేశాడు. ఏంటి? డిలీట్ చేశాడా? ఎందుకు? పెళ్లి కావాల్సిన అమ్మాయి ఫోన్లో అబ్బాయిల ఫోటోలు ఉండకూడదు, తప్పు, స్త్రీ గౌరవం, ఆత్మాభిమానం. తొక్క, తోటకూర, మన్ను, మసానం అని కబుర్లు చెప్తే నువ్వు తింగర్ దానిలా అన్ని నమ్మేశావు, అంతేనా? మ్మ్. ఏంటి పండు ఇది? నీ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. కనీసం అతని డీటెయిల్స్ అయినా చెప్పు. హైటు, వెయిటు, కలరు. హైట్ 5.6 ఉంటాడు. ఫెయిర్ గా, క్యూట్ గా ఉంటాడు. రౌండ్ ఫేస్, చిన్న ముక్కు, చిన్న పెదాలు, పక్క పాపిడి దువ్వుకుంటాడు. చిన్న చిన్న మీసాలు, లైట్ గా గడ్డము. అంతే దివ్య, ఇంకేమైనా కావాలా? ప్రస్తుతానికి ఇవి చాలు. ఫోటో, అడ్రస్ ప్రూఫ్ ఏది లేకపోయినా అట్లీస్ట్ ఈ డీటెయిల్స్ అయినా చెప్పావు. వీటితో నీ చీటర్, సారీ, నీ లవర్ ఎక్కడున్నాడో కనిపెట్టి నీ ముందు నిలబెడతాను. ఈ డీటెయిల్స్ తోనా? ఎలా? చెప్పను, చేసి చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.